Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. హిరణ్యమయ వర్షమునందు ఆర్యముని ద్వారా కశ్యప రూపమును, ఉత్తరకురు వర్షమునందు పృథ్వీదేవి ద్వారా వరాహ రూపమును, కింపురుష వర్షమునందు హనుమంతుని ద్వారా శ్రీరామచంద్ర రూపమును, భారతదేశమున నారదుని ద్వారా నారాయణ రూపమును స్తుతించుట, ఉపాసనల మరియు వర్ణించుటను గూర్చి అటులనే భారతదేశ మహిమను వివరించుట. శ్రీనారాయణుడు చెప్తున్నాడు, నారద, హిరణ్మయమను పేరుగల ప్రదేశమునందు యోగేశ్వరుడు భగవంతుడగు శ్రీహరి కశ్యప రూపమునందు తాబేలు రూపాన్ని ధరించి విరాజిల్లుచుండును. ఆర్యముని ద్వారా స్వామి నుతింపబడుచు పూజింపబడును. ఆర్యముడు స్తుతిస్తున్నాడు, ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ నోపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్రే నమో వస్థానాయ నమస్తే. సమయావధులు లేనివాడు, సత్వాది గుణ విశేషములతో విరాజిల్లువాడు, కనిపించని స్థానము కలవాడు, ఆ ఓంకార స్వరూపుడు సర్వవ్యాపకుడు భగవంతుడగు కశ్యపునకు పదే పదే నమస్కరించెదను. ప్రభు, మీరు అనేక రూపములలో దర్శనమిచ్చెదరు. అర్ధస్వరూపమగు ఈ జగత్తు మీ మాయ చేతనే భాసిల్లుచున్నది కనుక ఇది మీ స్వరూపమే. యథార్థముగా కనిపించని కారణమున దీని సంఖ్యను గణింపలేకపోతున్నాము. అట్టి అనిర్వచనీయ స్వరూపులగు మీకు శ్రీహరికి నమస్కారములు. భగవన్, జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జంగమములు, స్థావరములు, దేవతలు, ఋషులు, పితరులు, భూతములు, ఇంద్రియములు, స్వర్గము, ఆకాశము, పృథివీ, పర్వతములు, సాగరములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు మొదలగు నామములతో ఖ్యాతి చెందినవన్నీయును మీరే. ప్రభు, మీ నామరూప ఆకృతులు అసంఖ్యాకములు. కవిగణములు మీ యందు 24 తత్వములను నిర్ణయించారు. తత్వదృష్టి ఎదుట నివృత్తమగు వాస్తవిక స్వరూపమును మీరే. అట్టి సాంఖ్యస్వరూపుడవు భగవంతుడవగు మీకు శ్రీహరికి నమస్కారము. ఇట్లు ఆర్యముడు హిరణ్మయ వర్షము యొక్క ఇతర అధ్యక్షులతో కూడి దేవాధిదేవుడు సర్వభూతమయుడు భగవంతుడగు కశ్యపుని స్తుతించుచు ఆ స్వామి గుణములను గానము చేస్తూ ఆ ప్రభువును భజించును. ఉత్తర కురువర్షమునందు యజ్ఞపురుషుడు భగవంతుడగు శ్రీహరివరాహ రూపమును ధరించి విరాజిల్లుచుండును. భగవంతుడగు ఆదివరాహమూర్తిని పృథివీదేవి నిరంతరము ఉపాసించుచుండును. దేవి పృథివీ యొక్క హృదయ రూప కమలము కృపారసముతో నిండి ఉండును. అందువలన వారు పరమ భక్తితో విధి విధానముగా దైత్యులను నిర్మూలించు భగవంతుడగు యజ్ఞవరాహుని పూజించి ఆయన గుణములను కీర్తించుచుందురు. పృథివీ చెప్తోంది, ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహావరాహాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. మంత్రముల సహాయముతో ఆ స్వామి తత్వము అవగతమగును. ఆ ప్రభువు యజ్ఞస్వరూపుడు. మహాయజ్ఞమే ఆ స్వామి విగ్రహము. శుక్లకర్మమయుడు, త్రియుగమూర్తి, ఓంకార స్వరూపుడు భగవంతుడగు వరాహస్వామికి అనేక నమస్కారములు. భగవన్, కర్రయందు దాగియున్న అగ్నిని రగుల్కొల్పుటకు ఋత్విజులు దానిని మధించెదరు. అప్పుడది బయటపడును. అట్లే మిగుల నేర్పరులగు విద్వాంసులు ఎవరిని దర్శించు తలంపుతో మనస్సను కవము ద్వారా శరీరమును మధించెదరో అట్టి మీకు శ్రీహరికి నమస్కరించుచున్నాను. ప్రభు, ద్రవ్యములు, క్రియలు, హేతువులు, అయనములు, ఈశ్వరుడు, కర్త ఇవి అన్నీయును మీ మాయాగుణములే. వీటి ద్వారా యమనియమాదుల ప్రభావముతో నిశ్చిత బుద్ధి గల పురుషులు మీ యథార్థ స్వరూపమును తెలుసుకొనుటలో సఫలతను పొందుదురు. ప్రకృతికి అతీతులైన శ్రీహరికి మీకు పదే పదే నమస్కరించుచున్నాను.
అట్లే సూదంటు రాయి సంయోగము వలన జడమగు లోహము కూడా నడుచు సామర్థ్యము కలిగి ఉండును. అట్లే భగవన్ అవతరించు కోరిక ఉత్పన్నమగుటతోడనే నిస్పృహులగు ఆ స్వామి సంకేతము వలన మాయ ప్రకృతి గుణముల ద్వారా జగదుత్పత్తి స్థితి సంహారములందు లగ్నమగును. ఆ సకల గుణములకు కర్మలకు సాక్షియగు శ్రీహరికి నమస్కరించుచున్నాను. ప్రభు, ఒక గజరాజు మరి ఒక గజరాజును యుద్ధమున జయించినట్లు తన్నెదుర్కొన్న దైత్యుడగు హిరణ్యకశిపుని సంగ్రామమున నరసింహమూర్తివై సంహరించితివి. సాగరమునందు మునిగిన నన్ను ఉద్ధరించితివి. ఒక ఆట వస్తువుగా తన కోరలపై ధరించిన ఆదివరాహమూర్తికి మీకు నమస్కారములు. ఈ జగత్తునకు ఆది కారణ స్వరూపుడవగు సర్వశక్తిమంతుడవగు వరాహ భగవానునికి నేను ప్రణమిల్లుచున్నాను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.